ఆనందనా సార్ 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 కొంచెం వెనక్కి రావా ఈరోజు బట్వాడపాలెం సెంటర్లో నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో సుందరీకరణలో భాగంగా మనం వాటర్ ఫౌంటైన్ని నగర మేయర్ సుజాత గారు, అదేవిధంగా నగర కమిషనర్ నందన్ గారు, స్థానిక కార్పొరేటరు శాంతమ్మ గారు వాళ్ళందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి దాదాపు మనం డైకాస్ రోడ్డు దాకా కూడా రీప్లాంటేషన్కి కానీ ఈ పనులన్నింటికి కూడా దాదాపు 50 లక్షల రూపాయలు కేటాయించి చేయగలిగాం. ఇంకా కూడా కొంచెం అక్కడక్కడ చేయాల్సి ఉన్నాయి. ఆ పనులు కూడా రానున్న అతి కొద్ది రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు కొన్ని 100 కోట్ల రూపాయలతో చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి జయరెడ్డి గారి ఆధ్వర్యంలో ట్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా వీళ్ళంత వరకు చేయగలిగాం. ఇంకా కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. రాబో రోజుల్లో కూడా అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఈరోజు వాటర్ ఫౌంటైన్ పర్ఫాల్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే నగరం అభివృద్ధిలో భాగంగా ఇంత పార్కులు కానీ, స్కూళ్ళు డెవలప్మెంట్ చేయడం కానీ, రూరల్ కానీ, సిటీ కానీ అభివృద్ధి పదంలో నడుస్తుందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు, అలాగే మన పొంగూరు నారాయణ గారు సార్ గారి సహకారంతో, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో అభివృద్ధి పనులు ఇంకా కృషి చేయాలని, నెల్లూరు అభివృద్ధి పదంలో ఇంకా చాలా మెరుగుపరచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు బట్వాడపాలెం సెంటర్ నందు వాటర్ ఫౌంటైన్ని ప్రారంభించడం జరిగింది. ఇది గత కొన్ని ఏళ్ళుగా ఇక్కడున్న స్థానికులే చెప్తున్నారు. గత 40 ఏళ్ళ నుంచి ఇటువంటి జంక్షన్లో ఎటువంటి అభివృద్ధి లేదు. మొదటిసారిగా ఈరోజు ఇక్కడ ఫౌంటైన్ చూస్తామని స్థానిక ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అటు సిటీలో కావచ్చు, ఇటు రూరల్లో కావచ్చు, ప్రతి వారంలో ఎక్కడో చోట ప్రారంభోత్సవాలు, ఎక్కడో చోట శంకుస్థాపన జరుగుతూ ఉన్నాయి. కోట్లాది రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక రంగం చెప్పాలంటే గడిచిన ఒక సంవత్సరం 10 నెలల కాలంలోనే దాదాపు 100 కోట్ల పైగా వర్కులు జరిగాయి. దీనికి సహకరిస్తున్నటువంటి మన గౌరవ పురపాలక శాఖ మార్చులు, అదేవిధంగా దీన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఏ పనులు ఎక్కడ ఎలా చేయాలనేటువంటి పర్యవేక్షణ గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, వారి సోదరులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారు, అదే గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. దీంతోపాటు ప్రజలు కూడా మీ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని గమనించి ప్రజలు కూడా సహకరించాలని, ముఖ్యంగా రోడ్స్, డ్రైన్స్ ఎక్కడైతే వైడనింగ్ జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ తీసే సమయంలో మీరు కూడా సహకరించాలని, ఈ నగరాభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.